వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఇండియన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శృతి చతుర్వేదికి అగ్రరాజ్యం అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అలస్కా ఎయిర్పోర్ట్లోని FBI అధికారులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. మహిళ అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా FBI అధికారులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను 8 గంటల పాటు అన్యాయంగా నిర్బంధించారు. దుస్తులు విప్పించి పురుషులతో చెకింగ్ చేయించారు. కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా టార్చర్ చేశారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, స్వయంగా శృతి తనపై జరిగిన అమానుషాన్ని ట్విట్టర్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలు శృతి పట్ల FBI అధికారులు ఎందుకు అంత దారుణంగా వ్యవహరించారు? ఎయిర్పోర్ట్లో అసలు మహిళా ఆఫీసర్లు లేరా? ఇంతకీ శృతి చేసిన తప్పేంటి? మిస్టేక్ ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్. శృతి చతుర్వేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాదు, చాక్బానీ పేరుతో ఒక కంపెనీని రన్ చేస్తోంది. ఆమె గత నెల మార్చి 30న అమెరికాకు టూర్ నిమిత్తం వెళ్ళింది. అక్కడ అలస్కాలోని అనేక లొకేషన్స్ ను సందర్శించి ఇండియాకు రిటర్న్ అయింది. ఈ క్రమంలోనే అలస్కా ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. అయితే అప్పుడు శృతి వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ లో ఓ పవర్ బ్యాంక్ కనిపించింది. అది కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో అలర్ట్ అయిన సిబ్బంది ఆమెను విమానం ఎక్కడానికి నిరాకరించారు. చెకింగ్ నిమిత్తం ఆమెను ఓ రూమ్ కి తీసుకెళ్లారు. ఏసీ రూమ్ కావడంతో చలి ఎక్కువగా ఉంది. ఆమె వేడిగా ఉండేందుకు వేసుకున్న బట్టలను కూడా విప్పించారు. అనంతరం మహిళా సిబ్బందిని పిలవకుండా పురుషులతోనే తనిఖీలు నిర్వహించారు. ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, వ్యాలెట్ సహా అన్నింటినీ లాగేసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు ఆ ఏసీ రూమ్ లోనే ఆమెను నిర్బంధించారు. కనీసం ఆమెను వాష్రూమ్ కి కూడా పోనివ్వలేదు. అంతేకాదు, ఎవరికైనా ఫోన్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదట. దీంతో ఆమె వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయిపోయింది. 8 గంటల తర్వాత ఆమెను అధికారులు విడిచిపెట్టడంతో ఆమె తిరిగి ఇండియాకు వచ్చేసింది. అయితే వారం రోజుల తర్వాత ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి తన బాధను వివరించింది. అంతేకాదు, ఈ పోస్టుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను, విదేశాంగ శాఖను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం శృతి చతుర్వేది చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ సీరియస్ గా చర్చిస్తున్నారు. బట్టలు విప్పించి పురుష అధికారులతో తనిఖీలు చేయించడం అత్యంత దారుణం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. మరి ఈ ఇష్యూపై భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.